ఇక భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ కోవిడ్ కేసుల సంఖ్య 33కి చేరాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 7 కేసులు నమోదయ్యాయి. 3.5 ఏళ్ల చిన్నారి సహా 7గురికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్లు నిర్ధారణ అయింది. దేశంలో మొత్తంగా మహారాష్ట్రలో 17 ఒమిక్రాన్ కేసులు, రాజస్థాన్లో 9, గుజరాత్లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో 1, తాజాగా మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణించిన పెద్దలతో పాటు పిల్లలకు కొత్త రకం మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయింది. మన దేశంలో తొలిసారిగా 3.5 ఏళ్ల చిన్నారి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా రెండో వేవ్ లో పెద్దలతో పాటు యువతను పెద్ద సంఖ్యలో పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు ప్రమాదకారిగా భావిస్తున్న ఒమిక్రాన్ వాయువేగంతో విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ వల్ల భారత్లో ఫిబ్రవరి నాటికి ఖచ్చితంగా 3వ వేవ్ తలెత్తుతుందనే హెచ్చరికల నేపథ్యంలో భయాందోళనలు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉండడం ఒక ఎత్తు అయితే 3.5 ఏళ్ల చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి మెల్లగా పెరుగుతున్న క్రమంలో కేంద్రం ఇటీవలే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. క్షేత్రస్థాయిలో అవి అసలే అమలు కావడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ వాపోయారు. దేశంలో మాస్కులు ధరించే విషయంలో నిర్లక్ష్యం కనబడుతోందని, టీకాలు, మాస్కులు తప్పనిసరి అని అందరూ గుర్తించాలి అని అన్నారు. మొత్తం కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ శాతం 0.04% అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అగర్వాల్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకోవడానికి తక్షణమే చర్యలు చేపడితే మంచిదని ఆగ్నేయ ఆసియా ప్రాంత WHO డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోల్చి చూస్తే ఒమిక్రాన్ లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనాలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఒమిక్రాన్ ఉత్పరివర్తనాలు మరింత ప్రమాదకరమైనవని, భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయని పరిశోధకుల బృందం వివరించింది. అయితే ఒమిక్రాన్ తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా, వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొలీగ్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, ఇప్పటికే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్రం ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేసింది? ఇప్పుడు ఏమైనా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోందా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది సచిన్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ప్రారంభమైనటువంటి ఒమిక్రాన్ అంటే కరోనాలో కొత్త వేరియంట్లు అంటే కొత్త జన్యు ఉత్పరివర్తనాల్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా కొత్తగా ఒమిక్రాన్ అనేటువంటి కరోనా కేసుల్ని సౌత్ ఆఫ్రికాలో గుర్తించడం జరిగింది. దాని తర్వాత భారతదేశంలో కూడా క్రమంగా కర్ణాటకలో 2 కేసులతో మొదలైనటువంటి ఈ ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇప్పుడు విపరీతంగా 33కి చేరింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఈరోజు 2 పెరగడం జరిగింది. అక్కడ కూడా విపరీతమైనటువంటి ప్రజలందరూ కూడా
ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత వేరియంట్లతో పోలిస్తే ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వేరే వాళ్ళకి విస్తరిస్తుంది. అంటే 6 రెట్లు వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలన్నీ కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీకెండ్స్ 154 సెక్షన్ ని అమలు చేసేటువంటి ప్రక్రియను చేపట్టింది. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా బహిరంగ ర్యాలీలు, అదేవిధంగా బహిరంగంగా జరిగేటువంటి సమావేశాలు వీటన్నిటిని కూడా నిషేధం విధించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించింది కూడా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ చేయడం, ఇలాంటి అదే ప్రజా రవాణా వ్యవస్థని కూడా బహిరంగంగా భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా ఇదే సమయంలో అప్రమత్తమై ఉండడం ద్వారా మాత్రమే ఈ కొత్త వేరియంట్ నుంచి, ఒమిక్రాన్ నుంచి ప్రజల్ని రక్షించుకోగలుగుతామని ఇప్పటికే అన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి వేరియంట్లతో పోలిస్తే ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే అనేక మార్లు హెచ్చరించినటువంటి నేపథ్యంలో క్రమంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ విస్తరిస్తున్నటువంటి ఒమిక్రాన్ భారతదేశం కూడా 33 కేసెస్ నమోదు అయ్యాయి. అంటే ప్రభుత్వాలన్నీ కూడా కరెక్ట్గా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయంగా మనం ఎలాగైనా భావించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే నేపథ్యంలో ఒక చిన్నారికి కోవిడ్ సోకింది, అది కూడా ఒమిక్రాన్ వేరియంట్ గా గుర్తించినట్టు తెలుస్తోంది. కాబట్టి అధికారులు ఎటువంటి అప్రమత్తతకి వెళ్లారు, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించి ఇంకా వ్యాక్సినేషన్, ఇంకా దానికి సంబంధించి ట్రయల్స్ అనుకోవచ్చు, లేదా దానికి సంబంధించి ఇంకా పరిశోధన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఆందోళన కలిగించే అంశం కింద చెప్పుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అధికారులు? ఆల్రెడీ ఒమిక్రాన్ సోకినటువంటి భారతదేశంలో ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి 33 మందిని కూడా స్పెషల్గా క్వారంటైన్ తరలించి వారికి అక్కడ వైద్య సదుపాయాల ఆసుపత్రుల్లో అందించడం జరుగుతుంది. అయితే ఒమిక్రాన్ కేసెస్ కాకుండా నార్మల్ కరోనా కేసెస్ కూడా ఇప్పుడే మళ్ళీ అంటే పుంజుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో వారికి కూడా సంబంధించి, అంటే అది ఒమిక్రానా డెల్టానా అనే దాని మీద సందిగ్ధత కొనసాగుతున్నప్పటికీ వారికి జరిగినటువంటి కరోనా పరీక్షల్లో వారికి తీసుకున్నటువంటి, అంటే వారికి వస్తున్నటువంటి లక్షణాల ఆధారంగా వారికి మెడిసిన్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అయితే కొత్తగా వచ్చినటువంటి ఒమిక్రాన్కి సంబంధించి గతంలో మనం డెల్టాకి యూజ్ చేసినటువంటి మెడిసిన్ని మాత్రమే ఇప్పుడు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి లక్షణాల, అంటే వ్యాధి తీవ్రతను బట్టి వాడికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒమిక్రాన్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి మెడిసిన్ మీద ఇప్పటికే అనేక అధ్యయనాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి దాని యొక్క లక్షణాలు, దాని తీవ్రతను బట్టి దాన్ని మెడిసిన్ అందించేటువంటి క్రమంలో పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటివరకు అయితే డెల్టా వేరియంట్కి సాధారణంగా ఈ ఒమిక్రాన్ ద్వారా వచ్చేటువంటి లక్షణాలకు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మాత్రమే ఇప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. దేశంలో రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అన్ని రాజధానులకు సంబంధించి ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానివ్వండి, సామాజికంగా ఉన్నటువంటి అంటే బహిరంగ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానివ్వండి, గతంలో ఇచ్చినటువంటి మెడిసిన్ని మాత్రమే లక్షణాలను ఆధారంగా చేసుకొని మాత్రమే మెడిసిన్ని ప్రెజెంట్ అయితే యూజ్ చేసుకుంటూ ఉన్నారు. సచిన్. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Cases rise very dramatically. We had a very difficult time in May and June and so on. And then obviously we all responded. हमने सबने मास्क पहना, खूब पहना, हम डर गए. हमने ये आदत अपनी ठीक रखी. लेकिन अब जरा उस तरफ अगर आते हैं हम, अगस्त हो गया, गिरना शुरू हो गए, सितंबर आ गया, अक्टूबर, नवंबर और दिसंबर, हम लगभग उसी पोजीशन पे आज पहुंच गए हैं जैसे कि ये जो सर्ज आई थी हमारी उसके शुरुआत में थे, मार्च में, फरवरी में थे. हम उससे भी इनफैक्ट नीचे हैं अकॉर्डिंग टू दिस एस्टिमेट. तो इन अ वे हम एक डेंजर जोन में फिर आ गए हैं टेक्निकली स्पीकिंग. फ्रॉम दिस पॉइंट ऑफ व्यू, फ्रॉम अ प्रोटेक्शन कैपेबिलिटी, from the point of view of the protection capability, we are now operating at a low level, an unacceptable level, and a risky level. ये आपके सामने दिखाई दे रहा है. साइंस कम्युनिटी वार्न कर रही है, WHO वार्न कर रहा है कि ये टाइम वो नहीं आया है कि जब हमने मास्क को हटा देना है. वैक्सीन भी और मास्क भी, वैक्सीन भी और कड़ाई भी.